నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారి గతి. దేవుడి మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారి జీవితం కావచ్చు, వారి కుటుంబం కావచ్చు, లేక వారి గతి కావచ్చు, ఎలా ఉంటుందో ఈ దినమున దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది: వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. దేవుడు అనుకున్నాడంట, వారు నా పిల్లలు, వారు అబద్ధం అనేది వారు ఆడరు అని చెప్పేసి అనుకొని వారికి ఆయన రక్షకుడుగా అయి వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారిని రక్షిస్తూ, వారిని కాపాడుతూ, వారిని క్షేమకరమైన స్థితిలోనికి నడుపుతూ ఉన్నాడు. కానీ వారు చేసినటువంటి ఘోరమైనటువంటి పని ఏంటిదంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది: యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇంత ఘోరమండి. యెహోవా అంటున్నాడు, నా జనులన్నీ, నా జనులందరూ కూడా అబద్ధములాడనేరని అనుకున్నాను. నా పిల్లలు అబద్ధమాడరు అని, వారు నా జనులు, నా పిల్లలు అని నేను అనుకుని వారిని పెంచి, వారిని నేను రక్షిస్తూ, వారిని కాపాడుతూ, వారిని ఆశీర్వదిస్తూ, వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచి వస్తే వారు నాకు తిరుగుబాటు చేసి ఉన్నారు. భయంకరమైన పరిస్థితి కదండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మొట్టమొదటి దినములలో నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? దేవుని నమ్ముకున్న తర్వాత, ఆయన బిడ్డగా నువ్వు ఉన్న తర్వాత, ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఆయన నిన్ను దీవించినప్పుడు, ఒక మంచి సుఖ జీవనము నీకు కలగజేసినప్పుడు ఈరోజు నీవు ఆయనకు తిరుగుబాటు చేసితివే, ఆయన లెక్క చేయకుండా తిరుగుతున్నవే, ఆయన మాటలను వినకుండా నీవు ఉంటూ ఉన్నావే. దేవుడు నీ మాటలను బట్టి ఇంత బాధపడుతున్నాడు, ఇంత దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో, వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఆయనకు తిరుగుబాటు చేశారు. పరిశుద్ధాత్మని కూడా మీరు దుఃఖపరిచేటటువంటి ప్రవర్తన, అబద్ధములాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అబద్ధములాడుతున్నటువంటి వారి గతి, పరిశుద్ధాత్మని దుఃఖపరిచినటువంటి వారి గతి ఎలా ఉంటుందో చూడండి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం: వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారిని అందరినీ శిక్షింతును. మితి లేదు, ఇంత అంత అని హద్దు లేదనమాట. ఇష్టానుసారమైనటువంటి తిరుగుబాటు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటటువంటి స్థితి వారు కలగజేసి ఉన్నారు. కాబట్టే వారిని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం రీతిగా ఉంది: యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. ఇంత భయంకరమండి. అయినను ఒక అవకాశం ఇస్తున్నాడే దేవుడు నీకు. యెరూషలేమా, మన దగ్గర నీ పేరు పెట్టుకో. ఎన్నాళ్ళ వరకు దేవుడు దుఃఖపరుస్తావు? నీ ప్రవర్తనతో, నీ మాటలతో, నీ ఆలోచనతో, మొట్టమొదట నీ స్థితిని నువ్వు ఎందుకు మర్చిపోయినావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన శిక్షించినట్లయితే దేవుని బిడ్డలారా, ఎవ్వరు తట్టుకోలేరు. ఆయన హృదయం నొచ్చుకుంది కనుకనే, నరులు చేసినటువంటి పనికి, నరులు చేసినటువంటి కార్యాలకి తన హృదయం నొచ్చుకుంది కనుకనే జల ప్రళయముతో భూమి మీద ఉన్నటువంటి నరులందరూ కూడా నాశనం చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అదే మరణం నీ ఇంటి దగ్గర ఉంది, అదే మరణం నీ కిటికీ దగ్గర ఉంది, అదే నాశనము నీ ఇంట్లో ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు నేను హెచ్చరిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాక్యం ఇచ్చినటువంటి నీవు ఒకసారి ఆలోచించు. ముందు గతి ఏమైందో నీది, ఎలాంటి పరిస్థితి నీకు రాబోతూ ఉందో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనము: దుష్టులను నేను రప్పించెదను, ఆ దుష్టులు వారి ఇళ్ళను స్వతంత్రించుకొందురు. దుష్టులని దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. ఆ దుష్టుడట నీ ఇంటిని, నిన్ను స్వతంత్రించుకుంటాయట. దేవుడు బిడ్డ,
మొట్టమొదటగా నీ ఇంటిని విడిచిపోయినటువంటి ఆ దురాత్మ ఎంతమందిని తీసుకొని వచ్చిందండి? మరి యొక్క 7 తీసుకొని వచ్చింది. ఆ 7 ఆ 8 మంది. ఒక దయ్యము ఉంటేనే ఆ కుటుంబము, ఆ వ్యక్తి పరిస్థితి అలా ఉంటే 8 దయ్యాలతో నింపబడిన ఆ ఇంటి ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉండాలి? ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయి. దేవుని వాక్యం సెలవిస్తాను. మత్తయి సువార్త 12:45. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. దేవుని బిడ్డలారా జాగ్రత్త. మొదట ఉన్నటువంటి స్థితి కంటే ఇప్పుడు జరగబోయేది, ముందు ఉండేటటువంటి స్థితి మరీ భయంకరంగా ఉంటుందని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీద తిరుగుబాటు చేశావు నీవు, నీ కుటుంబం యెహోవా మీద తిరుగుబాటు చేసింది. నీ గతి ఇలా కాకుండా చూసుకో. దేవుని బిడ్డలారా ఆయన వైపు తిరిగి పశ్చాత్తపడి ఆయన ఎదురు క్షమాపణ కోరినట్లయితే నీవు నీ కుటుంబము క్షేమంగా ఉందురు కాక.